పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో శ్రీ ధన్య మహిళా మండలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మహిళా మండలి అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మి ఆధ్వర్యంలో అందరికీ కల్తీ లేని ఆహారం అందించాలనే సంకల్పంతో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ఇటీవల కాలంలో క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు ప్రబలుతున్నాయని, తాను కూడా క్యాన్సర్ కోరల్లో చిక్కుకుని బయట పడ్డానని తెలిపారు. తమ మహిళా మండలి ద్వారా ప్రజలకు కల్తీ లేని నిత్యావసరాలు అందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. దానికి తమ సంఘంలో ఉన్న మహిళలతో కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నీ తామే స్వయంగా తయారు చేసి మార్కెట్కు అందిస్తామన్నారు. కార్యదర్శి మాట్లాడుతూ అందరికీ ఆర్గానిక్ వస్తువులు తమ మహిళా మండలి ద్వారా చౌకగా అందజేస్తామన్నారు. తామే కేంద్రాలు ఏర్పాటు చేసుకుని తమ మహిళా మండలిలో ఉన్న వారు ఉపాధి పొందుతూ ప్రజలకు నాణ్యమైన కల్తీ రహిత పదార్థాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి కార్యవర్గ సభ్యులు, సాధారణ సభ్యులు పాల్గొన్నారు. ధన్య రాష్ట్ర మహిళా మండలి అది అయితే మాది 2017లో పెట్టాము. ఈ స్థాపించడం జరిగింది. ఇది అప్పటి నుంచి కూడా ఈ 7,000 మంది దీంట్లో సభ్యులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం నాకు ఒంట్లో బాగా ఒక 2 సంవత్సరాలు బట్టి కొంచెం ఆగింది. ఇది ఏంటంటే ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది. అలా క్యాన్సర్ ఎవరికి రాకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రజలు మా డ్వాక్రా మహిళల ద్వారాగా మిషన్లు పెట్టి అది ఏంటంటే మందులు లేని ఆర్గానిక్ ఫుడ్ పెట్టాలనేసి అన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఏంటంటే మిషన్లు కొని పసుపు కానించి రాగిపిండి కానించి మొత్తం అన్నీ కూడా ఏమీ కల్తీలు లేకుండా మేమే కొట్లకేసేలాగా మొత్తం అందరికీ కూడా ఏదైనా సరే తిని ఫుడ్ కానించి మొత్తం ఆర్గానిక్ ఫుడ్ పెట్టాలని చెప్పి ఉన్న ఉద్దేశంతో మా మహిళా మండలి ఎదరికి వెళ్ళాలని చెప్పేసి మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఈ మహిళా మండలిలో ఎవరైనా సరే, ఏ భార్యాభర్తలకైనా సరే ఇబ్బందులైనా సరే, ఏ అన్నదమ్ములు ఇబ్బంది అయినా సరే, ఏ అక్క చెల్లికి ఇబ్బంది అయినా సరే, ఏ అత్త కోళ్ళకి ఇబ్బంది అయినా సరే మా మహిళా మండలిలో చాలామందికి చాలా అయినాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బాగా ఎక్కువైనవి 3 ఉన్నాయి మా దీంట్లోని. ఒక ఆడమ్మాయి, ఒక మహిళ అంటే ఏం పేరమ్మా అమ్మాయి పేరు కర్రీ విజయకుమారి అన్న అమ్మాయి రెడ్డి రాంబాబు గారి దగ్గర చెక్కులు తీసుకుని ఆ విషయంలో మేము గట్టిగా పోరాటం చేయాలని చెప్పి అనుకుంటున్నాము. వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు మాట్లాడటానికి. ఈ మా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ మీటింగ్ పెడడానికి సిద్ధమవుతున్నాము. కాకపోతే ఏంటంటే ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనా సరే ఎలా ఉన్నా సరే మా మహిళా మండలి ద్వారా చాలామంది ఇదైన వాళ్ళు ఉన్నారు, బాధలు పడుకోకుండా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఇంకా బాధలు పడే వాళ్ళు ఉన్నారు. ఇంకా తప్పుకున్నారు అనుకున్నాను నేను. ఇంకా ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు 4 ఒక వారం రోజులు 4 వచ్చినాయి అప్పుడే. ఈ 4కి కూడా వాళ్ళకి మంచి చేసి నేను మా మహిళా మండలి అంతా కూడా ఒక దారికి తీసుకురావాలనుకుంటున్నాను. నేను ధన్య మహిళా మండలి సెక్రటరీనండి. ఇది మేము వచ్చేసి 2017లో స్థాపించామండి. దీనికి ధన్య మహిళా మండలి అని చెప్పేసి మేము నేమ్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మేము అప్పటి నుంచి కూడా ఈ సంఘాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాం. కానీ పోతంశెట్టి లక్ష్మి గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ సంఘాన్ని మేము డెవలప్ చేయలేకపోయాం. లేదు ఈ మహిళా సంఘం స్టార్ట్ చేసేటప్పుడే మేము ఒక ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మహిళలకు చాలామందికి ఉపాధి కల్పించాలనే సారాంశంతో 2017లోనే ఒక ఫ్యాక్టరీ లాంటివి స్థాపించి దాంట్లో ఆర్గానిక్ ఫుడ్ లాంటివి అవన్నీ పెట్టి ఈ ధన్య మహిళా మండలిలో ఉన్న సభ్యులకు మాత్రమే దాంట్లో వర్క్ ఇచ్చి వాళ్ళకి కొంచెం వర్క్ రాని వాళ్ళకి వర్క్ నేర్పించి వర్క్ మీద వాళ్ళకి ఉపాధి కల్పించి మహిళల్ని కొంచెం ఆర్థికంగా ప్రోత్సహించాలని చెప్పి చాలాసార్లు ప్లాన్ చేసుకున్నాం. కొంచెం ఇబ్బంది వల్ల మాకు కుదరలేదు. సో ఇప్పుడు మేము దాన్ని మళ్ళీ రీప్లానింగ్ చేసి త్వరలో ఆర్గానిక్ ఫుడ్డు, కల్తీ లేని ఫుడ్డు ఇలాంటివి అనేవి ప్రజలకు అందించాలని చెప్పేసి మా ధన్య మహిళా మండలి సంఘం తరపుని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. త్వరలో వ్యాపారానికి సంబంధించిన అవి కూడా మీకు అందిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా పత్రికల సమూహంగా నేను తెలియజేస్తున్నాను. ఈ మహిళా మండలిలో వ్యాపారానికి సమానంగానే కాదు, మహిళలకు ఏమన్నా సమస్యలు, భర్త నుంచి సమస్య వచ్చినా, అత్త నుంచి సమస్య వచ్చినా, వేరే ఆస్తి సమస్యలు వచ్చినా ఏవైనా సరే వచ్చి మా మహిళా మండలికి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు.
మా మహిళా అందరూ కలిపి వాళ్ళ తరపు నుండి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మేము తెలియచేస్తున్నామండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.